కిష్కింధపురి అనే టైటిల్ ఎందుకు అంటే, ఇప్పుడు ఒక ఫిక్షనల్ టౌన్. ఎందుకు హైదరాబాద్‌లో జరిగితేనో, లేకపోతే ఇంకెక్కడో జరిగితేనో మనం ఆ రామాయణం పారలెల్స్ అనేది కూడా కనెక్ట్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైమ్ చిన్నప్పుడు మనకి అమ్మమ్మలు, బామ్మగారులు కథలు చెప్పేటప్పుడు అనగనగనగా ఒక రాజ్యం, అనగనగనగా ఒక ప్లేస్ అంటే మనకి తెలియని ప్లేస్ కాబట్టి అది మనలో ఒక తెలియని ఒక ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. సో, తెలిసిన ప్లేస్ కంటే తెలియని ప్లేస్‌లో ఉండే భయం ఎక్కువ. ఫియర్ ఆఫ్ అన్‌నోన్ అంటారు కదా! అలా ఒక ఫిక్షనల్ టౌన్ అయితే బెటర్ అని అనుకుని ప్రెజెంటేషన్ గాని, ఓవరాల్ వరల్డ్ బిల్డింగ్ అని కొత్తగా చేయొచ్చు అని అనుకుని కిష్కింధపురి అనేది ఓకే. ఒక టౌన్ నేమ్ అనుకుని స్టార్ట్ చేశాం. ఓకే. 2, 3 టైటిల్స్ అనుకోని కిష్కింధపురియా? లేకపోతే డైరెక్ట్‌గా కిష్కింధపురియా? లేదండి. అంటే సినిమా టైటిల్స్ వైస్ అయితే 2, 3 టైటిల్స్ అనుకున్నాం. కానీ ఆ ప్లేస్ నేమ్ అనేది ఫస్ట్ నుంచి కిష్కింధపురియే. ఓకే. దేర్ మిగతా ఇస్ నో 2 నేమ్స్ ఏంటి? ఫస్ట్ ఇంకొకటి సువర్ణమాయ రేడియో స్టేషన్ అనే టైటిల్ కూడా అనుకున్నాము. అంటే డైరెక్ట్‌గా రేడియో స్టేషన్ ఓకే. మీదే ఓకే. పెడదామని. బట్ సమ్‌హౌ కిష్కింధపురి అనేది లార్జర్ పిక్చర్ కనిపిస్తుంది. మాకు ఫర్దర్‌గా ఎప్పుడైనా కూడా ఒకవేళ ఈ సినిమా లక్కీలీ వెరీ గుడ్ వర్డ్ ఆఫ్ మౌత్, వెరీ గుడ్ పాజిటివ్ టాక్ ఉంది బయట. అందరు నాకు ఫోన్ చేసి అన్న హిట్ కొట్టేసాం, కంగ్రాట్స్, కంగ్రాట్స్ అంటే ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. సో, లక్కీలీ ఇది బాగుంది కాబట్టి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా దీన్ని ఫ్రాంచైజ్ చేయాలనుకున్నా కూడా అదొక ప్లేస్ నేమ్ అవ్వడం వల్ల ఓకే. కిష్కింధపురి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాప్టర్ 1 అనుకుందాం సువర్ణమాయ రేడియో స్టేషన్. నేను ఫర్దర్‌గా దాన్ని ఇంకేదైనా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే చేసుకునే స్కోప్ ఉంటుంది అని వైడర్ రీచ్ కోసం నేను హీరో గారు ఆలోచించి కిష్కింధపురి అనే టైటిల్ అయితే పెట్టాం.